హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెజ్ శాండ్విచ్ చేసుకుందామా క్రీమీగా. అది కూడా ఇంట్లో మయోనీస్తో చేసుకుంటే ఇంకా హెల్తీగా ఉంటుంది కదా. ఈ చల్లటి వాతావరణానికి ఎక్కడికో బయటికి కేఫ్కి రెస్టారెంట్కి వెళ్ళాం దీనికి. ఒక్కసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి. మీ పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు కూడా అడిగి మళ్ళీ మళ్ళీ చేపించుకుంటారు. నన్ను నమ్మండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సేమ్ మీరు బయట కేఫ్లో ట్రై చేస్తారు కదా, రెస్టారెంట్లో వాటిల్లో సేమ్ అలాగే ఉంటుంది. ఫస్ట్ మనం మయోనీస్ కోసం కొంచెం గార్లిక్, ఇంకా దాంట్లోకి నానబెట్టిన జీడిపప్పు, ఇంకా కొంచెం ఆయిల్, దాంట్లోకి పాలు అండ్ ఆల్సో షుగర్ ఇంకా పెప్పర్ పౌడర్ వేసుకొని వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టండి. అంతే, మయోనీస్ రెడీ. క్రీమీగా బయటలా ఉంటుంది. ఇంకా లాస్ట్లో లెమన్ జ్యూస్ అయితే మర్చిపోవద్దు. ఇంకా స్టఫ్ కోసం వెజిటేబుల్స్ కోసం వచ్చేసరికి మీకు చాయిస్, మీ నచ్చిన వెజిటేబుల్స్ తీసుకోండి. నేనైతే ఇక్కడ కీరా, ఆనియన్, టమాటో, క్యారెట్, క్యాప్సికమ్ అయితే తీసుకున్నాను. వీటన్నిటికీ ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోండి. దీంట్లోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న మయోనీస్ ఉంటుంది కదా, అవి యాడ్ చేయండి. ఇంకా ఇక్కడ నేనైతే మిల్క్ బ్రెడ్ తీసుకుంటున్నాను. మీరు బ్రౌన్ బ్రెడ్ కానీ, వీట్ బ్రెడ్ కానీ, ఇంకా మిల్లెట్స్ బ్రెడ్ కూడా ఉంటుంది బయట మార్కెట్లో. మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ని ఆ రెండింటి మధ్యలో అప్లై చేసుకొని బ్రెడ్ పెట్టేసుకోవడమే. అంతే, సూపర్ టేస్టీ వెజ్ శాండ్విచ్ అయితే రెడీ. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.